ఈయన మంచి మనిషి అండి సునీల్ గారు. ఎడం చేతి ఇచ్చిన దానం కుడి చేతికి కూడా తెలియని అంత మంచి వ్యక్తి. ఈరోజు ఆయన ఎంపీగా లేనప్పుడే ఆయన ఎన్నో ఉద్యోగాలు, ఎన్నో యువతని ఎంతో డెవలప్మెంట్ చేశారండి. ఎన్నో ఊర్లకి ఎన్నో విధాలుగా ఆదుకున్నారు. అలాంటి నాయకుడు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆ చలమలశెట్టి సునీల్ గారు ఎంతో అత్యధిక మెజార్టీతో గెలుస్తారండి ఈసారి. ఆయన కోసం ఆ మధ్యకాలంలో కొంచెం జనాలకి ఎక్కువ ఫోకస్ అవ్వక ఎడ్యుకేషన్ పీపులే తెలుసుకున్నారు. మామూలు వాళ్ళకి తెలియక ఆయన ఓటమి చవి చూశారండి. ఈసారి అలా కాదండి, సునీల్ గారు అత్యధిక మెజార్టీతో అఖండ విజయాన్ని జెండాని ఎగరేస్తారని మేము చెప్తున్నామండి. ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ ప్లస్ నామినేషన్కి వెళ్తున్నారండి. ఇంత మంచి వ్యక్తి కోసం ప్రతి ఇంటిలో నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆయనకి సపోర్ట్ చేస్తున్నారండి. ఈయన వచ్చాక ప్రతి ఊరికి ఒక 400 కోట్లు 400 గ్రామాలని దత్తత తీసుకుంటున్నారండి. ప్రతి యువతని కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇంటర్నేషనల్ ఉద్యోగాల్లో అన్నిటిలోని కూడా ఆయన ఒక ధీటుగా నిలబడే విధంగా తయారు చేస్తానని చెప్తున్నారండి. చాలా డెవలప్మెంట్ చూపిస్తారండి. సునీల్ గారు వస్తే కాకినాడ హైటెక్ సిటీ అవుతుందని నేను చెప్తున్నానండి. ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ అన్నీ జరుగుతున్నాయండి. సునీల్ గారికి మద్దతుగా మీరు ప్రతి ఒక్కరూ వచ్చి కూడా సపోర్ట్ చేస్తారని, మీ అమూల్యమైన ఓటు చలమలశెట్టి సునీల్ గారికి వేసి అఖండ విజయాన్ని గెలిపించి భావి తరాన యువతని మీరు ముందుకు నడిపిస్తారని. నష్టాల్లో ఉన్న ప్రతిపాడు షుగర్ ఫ్యాక్టరీని ఎంతోమంది నష్టంతో లాక్ వేసేసారండి. దాన్ని ఈయన కొని వాళ్ళందరికీ కూడా ఉద్యోగం పోకుండా, నిరుద్యోగులు అవ్వకుండా ఈయన ఆదుకున్నారండి. తర్వాత NFCL కూడా కొన్నారండి. ఇలాగా ప్రతి కాకినాడలో ఆయన స్థిరపడి యువతని ముందుకు నడిపిస్తారని ఎంతో కంకణం కట్టుకున్నారండి. ఆయన పట్టు వదలని విక్రమార్కుడికి మారు పేరు చలమలశెట్టి సునీల్ గారని మేము చెప్తున్నామండి.